దిస్ ఇస్ ద ప్లేస్. థ్యాంక్ యూ. బ్రహ్మ, నేను లోపలికి వెళ్ళి ఫాదర్ని మీట్ అయ్యి వస్తాను. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఫాదర్ కురియాకోస్ గారిని కలవాలి. ఆయన ప్రేయర్ లో ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళి కూర్చొని రాగానే పిలుస్తారు. ఓకే సార్. ఆహ్వానిస్తున్నాము. పవిత్ర వివాహమనున్నది ప్రభువుచే నిర్ణయించబడినది. వీరిరువురు ప్రభువు సమక్షంలో నూతన దంపతులవుతున్నారు. స్త్రీ పురుషులిరువురు పవిత్ర వివాహంతో ఒక్కటై వారు జీవితాంతం సుఖ సంతోషములతో జీవించు. వీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించుటకు మనం ఆ ప్రభువును ప్రార్థించడం. అబ్రహాము, యామిని, ప్లీజ్ పే అటెన్షన్. సారీ ఫాదర్. అబ్రహాము, యామిని దంపతులుగా జీవించుటకు దేవుని ఎదుట ఉంగరములను మార్చుకునుచున్నారు. కార్తీక్ బారుకు తీసుకెళ్లి బీరిప్పిస్తాడనుకుంటే ఇలా చర్చికి తీసుకొచ్చేసాడే. సార్, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళాలి సార్. కొంచెం బాత్రూమ్కి వెళ్ళు, లేకపోతే ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళు. ఆ విషయం నాకెందుకు చెబుతావు? నా ఫిలిప్స్ ని కాసేపు చూసుకుంటారా? ఓ, నువ్వు బాత్రూమ్కి వెళ్ళొచ్చేంత వరకు నీ ఫిలిప్స్ నేను చూసుకోవాలా? ఇదంతా ఒక మ్యాటరా? నేను శాంసంగ్, సోనీ, తోషిబా, ఐవా, అకాయ్, పానాసోనిక్ ఇలా బోల్డ్ ఐటమ్స్ చూసిన వాడినయ్యా. అంతెందుకయ్యా, ఆ కాలంలో మర్ఫీ రేడియోనే చెవిలో పెట్టుకుని కర్చీఫ్ లాగా తిప్పిన వాడినయ్యా. అందుకని ఒక కండిషన్, నీ ఫిలిప్స్ ఇస్తే కాసేపు చెవిలో పెట్టుకుని వింటాను, ఓకేనా? అది మెడలో వేసుకుని మీరు డాన్స్ కూడా చేయొచ్చు సార్. మెడలో వేసుకుని డాన్స్ కూడా చేయొచ్చా? సూపర్ అయ్యా. వెళ్ళి తీసుకురా నీ ఫిలిప్స్ ని. అలాగే కొత్త బ్యాటరీలు వేసి తీసుకురా, కాసేపు పాటలు వినొచ్చు. అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే అతడే అతడే అతా. ఇదిగోండి సార్ నా ఫిలిప్స్. జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. ఇది నా శాంసంగ్. ఈ సిలువ ఈ చర్చికి సంబంధించింది. ఇది మీ నాన్నగారి దగ్గర ఎలా ఉంది? అదే ఫాదర్, నాకు తెలియట్లేదు. నేను ఈ చర్చికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు మీ నాన్నగారు ఇక్కడ సేవ చేసి ఉంటారు. ఆయన సేవకు మెచ్చి ఈ సిలువని ఈ చర్చి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చి ఉండవచ్చు. మీ నాన్నగారి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. సారీ సారీ. ఏం ఆడుకున్నారా? నువ్వు ఏయ్, ఏంటి మళ్ళీ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చావా? దొంగతనమా? ఎక్కడ నీ పార్ట్నర్? పార్ట్నరా? అయ్యయ్యో, ఆ బాడీ బిల్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. ఇంకా చెబితే అతని బాడీ నాకంటే నీకే ఎక్కువ తెలుసు. నా బ్యాగ్ ఎక్కడ? ఏంటి తొక్కలో బ్యాగు? అందులో ఉన్నవన్నీ ₹1, ₹2 ఐటమ్స్. అలాగైతే నా ఇడ్లీ ఇప్పుడు ఎక్కడ? పోలీసా? ఫాదర్ ఎస్కేప్! ఎక్కడికి పారిపోతున్నావు? మళ్ళీ డాషింగా? క్రికెట్ లోనే రీప్లే అనుకుంటే ఇక్కడ కూడా మొదలు పెట్టారా? ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నన్ను? ఏమండి, నేను మిమ్మల్ని కుదరలేదండి. ఏంటి నేను కాదంటావు? ముందు నువ్వు లేస్తావా లేదా? ఏమండి, నా మీద మీరు పడుకున్నారు. ఓ మై గాడ్, ఐమ్ సారీ, వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది. రేపు ఉదయం 10 గంటలకి డోమ్ రెస్టారెంట్ కనండి, మీ బ్యాగ్ ఇచ్చేస్తారు. నీ పనంతా అయిపోయాక నేను గుర్తురాను.